వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు శ్వేత, రామంతపూర్ నుండి. ఓకే శ్వేత గారు, చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? బాగున్నారా? బాగున్నానండి. నిన్న కూడా చేశాను. అదే నేను అదే ఆలోచిస్తున్నాను, నిన్న కూడా చేశారు కదా అని. అవునండి. చెప్పండి ఏం చేస్తున్నారు? ఇంట్లోనే ఉంటానని చెప్పారు కదా. ఏంటండి? ఇది థర్డ్ టైం గెలుచుకోలేదు అంటున్నాను. గెలుచుకోవాలండి, ఖచ్చితంగా ట్రై చెయ్యాలి. కొంచెం ఈజీగా అడగాలండి క్వశ్చన్. నేను అడుగుతాను, బట్ మీరు చెప్పాలి ఇన్ టైంలో. ఓకే ఓకే ఓకే. సో ఏం చేశారు మరి ఈరోజు? ఈరోజు ఏం లేదండి, ముద్దపప్పు చారు. ఓకే. సో మన ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు? అవునండి, రెగ్యులర్ గా చూస్తాను, మిస్ అవ్వను అసలుకి. ఓకే సరే, ఒకటి చెప్పండి, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో మా వారు, మా పాప. ఇప్పుడు అంటే ఇంట్లో లేరు, ఆఫీస్కి వెళ్ళారు. చిన్న పాపనా? పాప నేను మాత్రం ఉంటాము. ఓకే. చిన్న పాప? లేదండి, 5th క్లాస్. ఓకే, 5th క్లాస్ అంటే స్కూల్ హాఫ్ డేనా? లేదు, వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు వెకేషన్ హాలిడేస్. ఒకసారి మా పాపకు హాయ్ చెప్పారా మీరు? అంత చాలా. పేరేంటి? మోక్షిక. మోక్షిక. హాయ్ మోక్షిక. హాయ్. హాయ్, ఎంత క్యూట్ గా చెప్తున్నావు. మోక్షిక. హలో. హలో. ఏ క్లాస్ నాన్న నువ్వు? 5th క్లాస్. 5th క్లాసా? తిన్నావా? అన్నం తిన్నావా? తిన్నా. వావ్. ఓకే, ఏం చేస్తున్నావు ఇంట్లో మరి? నీ ప్రోగ్రామ్ డైలీ చూస్తాం. చూస్తున్నావా? నీకు ఇష్టమా? ఇష్టం. ఈ న్యూస్ ఛానల్ చూస్తారా మీ ఇంట్లో? చూస్తాం. ఇంకేమేం ప్రోగ్రామ్స్ చూస్తారు మీ ఇంట్లో? గరం గరం ముచ్చట్లు. బరాబర్ ముచ్చట్లా? ఓకే సరే, నేను మీకు శారీ మీరు గెలవాలి అని అంటే నేను క్వశ్చన్ అడగాలి కదా. మరి దానికంటే ముందు మీరు కూడా ఒక టిప్ అయినా ఏదైనా చెప్తారా? ఏ స్కూల్ నువ్వు, అది చెప్పు ఫస్ట్. జాన్సన్ గ్రామర్ స్కూల్. ఓ, ఎక్కడ? అక్కడేనా? రామంతపూర్లోనేనా? హబ్సిగూడ. ఓకే. సో మరి ఏమన్నా పాట పాడొచ్చు కదా మన కోసం? నేను పొడుపు కథ అడుగుతానండి. అడగండి, నేను ట్రై చేస్తా. ఓకే, మీ పాప బాగా మాట్లాడుతుంది. నీటిలో పంట, ఆకులేని పంట. నీటిలో పంట, ఆకులేని పంట. తామర పువ్వా? లేదండి, నీటిలోని పంట, ఆకులేని పంట. చేప? లేదండి. ఏమో తెలియట్లే. అది వంటలో యూజ్ చేస్తారు. వేపాక? వంటలలో మనం రోజు చేసుకునే వంటలో యూజ్ చేస్తారు. అవునా, తెలియట్లే నాకు. కరివేపాక? ఆకులేని పంట అండి. ఆకు లేకుండా ఏముంటదండి? నీళ్ళల్లో ఉండి ఆకు లేకుండా ఏముంటది? ఉప్పు అండి. చింతపండా? ఉప్పు. ఓమ్మో, ఇంతుందా అందులో? నిన్న మీరు తొందరగా చెప్పారు ఆవులింత అని. అవును. ఈరోజు ఇది చెప్తారేమో అనుకున్నా. నిజంగా నాకు అర్థం కాలేదు కూడా, నేను అంత ఆలోచించలేదు. అదే మీరు అడిగే క్వశ్చన్లు 20 seconds టైం ఇస్తారు, అది ఆలోచించుకునే వస్తుంది ఆన్సర్. ఇక్కడే ఉంది ట్రిక్. శారీ ఉంది కదా, మరి ఇక్కడే ఉంది ట్రిక్ అన్నమాట. టెన్షన్ లో చెప్పలేకపోతాం. అవును. పాప ఏమైనా సాంగ్ పాడతారేమో, అడగచ్చు కదా మా కోసం. చిన్నగా ముద్దుగా మాట్లాడుతుంది. నెక్స్ట్ టైం పాడుతుంది. అవునా? ఓకే సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. సరే, కళ్ళు మూసుకొని ఉన్నా చూడగలిగే జంతువు ఏది? ఓవేల్ అండి, గుడ్లగూప. రైట్ ఆన్సరా? టైం స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ లో వచ్చేస్తుంది కూడా అక్కడ మాకు స్క్రీన్ పైన. కళ్ళు మూసుకొని చూసగలేది ఏది? చాలా పెద్దగా ఉంటది. చాలా పెద్దగా ఉంటుందా?
కళ్ళు మూసుకొని చూడగలిగేది. టైం అయిపోతుంది శ్వేత గారు. వాటర్ లో ఉంటదా అండి? వాటర్ లో కాదు, అది డైనోసార్. వాటర్ లో కాదా? వాటర్ లో కాదు, పెద్దగా ఉంటది, చాలా పెద్దగా ఉంటది. పాము. లేదు తమ్మారా. కాదు, టైం అయిపోయింది. సారీ, మీరు రాంగ్ ఆన్సర్, అసలు ఆన్సర్ చేయలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా చేయండి. మీరు మళ్ళీ కాల్ చేయాలని నేను కోరుకుంటున్నా శ్వేత గారు, మళ్ళీ కాల్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో అండి. హాయ్ అండి, ఎవరు? లత అండి. లత గారు, ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు? విజయనగరం అండి. వావ్, అమ్మవారిని అడిగా అని చెప్పండి. సరేనండి, అమ్మవారి పండుగలప్పుడు రండి, మీరు మా ఇంటికి రండి. వస్తా. చెప్పండి, ఏం చేస్తూ ఉన్నారు? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటాం. ఓకే, మన ప్రోగ్రామ్ చూస్తున్నారా? చాలా రోజులు బట్టి చూస్తున్నానండి, ఎప్పుడు మరి call- కలవదు లైన్. 4 times కలిసింది, గెలవలేదు చీర. అయ్యయ్యో, ఒకసారి కలిసింది, మీరు అడిగేలోపు కట్ అయిపోయింది. అవునా? అందుకే టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్ లో పెట్టి మాట్లాడండి అని చెప్పి నాకు నేను every తెలుసండి time మీ చెప్తాను. రూల్స్. నేను బయటకు వచ్చి మాట్లాడతాను, ఇంట్లో వాళ్ళు చూస్తారు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు గెలవండి అయితే. చెప్పండి. సో ఏంటి మరి, ఏం చేశారు ఇంట్లో? స్పెషల్ ఏంటి ఈరోజు? ఈ రోజు మెంతికూర పప్పు చేసానండి. ఓకే, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇంకా? మా పాప ఉంది, పెద్ద పాప. ఏం చేస్తారు? ఈరోజు తను 6th క్లాస్ అండి, హాఫ్ డేస్ కదా, వచ్చేసింది స్కూల్ నుంచి. ఓకే, సో మరి మన కోసం ఏదైనా పాట పాడొచ్చు కదా, పాట పాడడం లేకపోతే టిప్ చెప్పడం, అదేవిధంగా ఏదైనా క్వశ్చన్ మీరైనా నన్ను అడగొచ్చు. ఎండాకాలం వస్తుంది కాబట్టి దాని గురించి అయినా టిప్ చెప్పొచ్చు. నేను క్వశ్చన్ అడుగుతానండి, పొడుపు కదా. అడగండి. లక్క పెడతలో 1,00,000 వరహాలు. చుక్కలు. లక్క పెడతలో 1,00,000 వరహాలు ఏంటో చెప్పండి. లక్క పెడతలో 1,00,000 వరహాలు. చుక్కలు. లక్క పెడత లక్క పెడతలో. హలో, క్లూ ఇవ్వచ్చు కదా, నాకు అర్థం కావట్లా. అదొక పండు అండి, ఫ్రూట్ తినేది. మొక్కజొన్ననా? లేదండి. సీతాఫలం? లేదండి, సీతాఫలంలో కొన్నే ఉంటాయి కానీ 1,00,000 వరహాలు. దానిమ్మకాయ అండి, దానిమ్మ పండు. మీరే చెప్తే నాకు కూడా అలాగే క్లూ ఇచ్చి ఇది శారీ కలిపినట్టు చేయాలి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకేనండి. ఓకే, సో మరి ఇంకేదైనా చెప్పొచ్చు కదా, ఎండాకాలం వస్తుంది కాబట్టి దానికి ఏమన్నా చిట్కా చెప్పొచ్చు కదా, ఎందుకంటే ఎండాకాలం అంటే ఎక్కువ ఎండలో నుండి వచ్చేసరికి నిమ్మకాయ నీళ్ళు చిన్న ఉప్పు కలుపుకొని తాగితే కొంచెం బాగా ఉపశమనం వస్తుందండి. ఓకే, ఎనర్జీ లెవెల్స్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతాయి కూడా. అవునండి, చిన్న సాల్ట్, ఎక్కువ కాదు, చిన్న సాల్ట్ కలుపుకొని తాగితే చాలా ఎనర్జీ లెవెల్ వస్తుంది. ఓకే ఓకే, డన్. సరే, నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి. హెల్ప్ చేయాలండి, ముందే చెప్తున్నాను. హెల్ప్ చేయాలి కొంచెం. కంపల్సరీ హెల్ప్ చేస్తా. ఓకే ఓకే. 32 గుండెలు కలిగి ఉన్న జీవి ఏది? 32 గుండెలు కలిగి ఉన్న జీవి తెలిసినట్లే ఉందండి, తెలియట్లేదు కొంచెం. అది వాటర్ లో ఉంటది. టైం చూసుకోండి, వాటర్ లో ఉంటది. నాకు అంతకు మించి ఇంకా తెలియదు దానికి ఏం క్లూ ఇవ్వాలో కూడా. వాటర్ లో ఉంటది. నత్త. జెల్లీ ఫిష్. జెల్లీ ఫిషా? మేబీ కాదు. ట్రై చేయండి, నేను అంత మంచిగా వాటర్ లో ఉంటదని. తిమింగలం తెలిసినట్లు ఉందండి, తెలియట్లేదు. టైం అయిపోతుంది. టైం ఆపండి, మీరు చెప్పలేకపోయారు. నాకు అది వాటర్లో ఉంటుందని మాత్రమే తెలుసు, అది ఎలా ఉంటుంది, ఎట్లా, ఏంటి అనేది తెలీదు నాకు అసలు. నేను ఇంత మంచిగా క్లూ ఇచ్చాను, మీరు చెప్పలేకపోయారు. సో నెక్స్ట్ టైం గెలవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతమంది కాల్ చేస్తున్నారు. పాపం నేను చాలాసార్లు చేశాను, గెలవలేకపోయానని ఫీల్ అవుతున్నారు. కాబట్టి కొంచెం ఆన్సర్ త్వరగా చెప్పడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు శివప్రియ అండి, ఖమ్మం నుంచి. ఓకే శివప్రియ గారు, మనం ఇంతకుముందు మాట్లాడామా?
మాట్లాడంగానే ఎక్కడండి అసలు గిఫ్ట్ రావట్లేదు. మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేస్తే వస్తుందండి. ఇన్ టైంలో చేసినా కూడా ఆ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ గుర్తు రావాలి కదా. మీరు టఫ్ అవును. క్వశ్చన్స్ అడుగుతున్నారు బాగా. అదేగా టఫ్ క్వశ్చన్సా? అంటే మేము మాత్రం హౌస్ వైఫ్సే కదా, అటువంటి క్వశ్చన్స్ తెలవాలంటే చాలా కష్టం కదా. అయ్యో అయ్యో, ఇంట్లో ఉన్న వాళ్ళే ఇంకా ఎక్కువ టీవీ చూస్తూ ఉంటారు, పిల్లలకి అది ఇది అని చెప్తా ఉంటారు. అప్పుడే జీకే నాలెడ్జ్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఇంకా. అవునండి, కానీ కొంచెం ఈజీగా అడగండి ఈ రోజు. నేను ఈ రోజు ఎలాగైనా విన్ అవ్వాలి. కంపల్సరీ కంపల్సరీ. సరే, ఏం చేశారు ఈరోజు? ఏంటి స్పెషల్? ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఈ రోజు మా చిన్న బాబు ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈ రోజు. బాగా రాశాడంటున్నా మరి? బాగా రాశాడట. సో ఏంటి స్పెషల్ మరి? ఇంట్లో ఏం స్పెషల్ చేశారు? మటన్ చేశానండి ఇవాళ. వావ్, నైస్. ఓకే, సో అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయాయి. మరి పెద్ద అబ్బాయి ఏం చేస్తూ ఉంటారు? పెద్ద అబ్బాయి బీటెక్ థర్డ్ ఇయర్ అండి. ఓకే ఓకే, తిని ఇంటారా? తిని ఇంటర్ సెకండ్ ఇయర్, తను బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే ఓకే. సో చెప్పండి, మరి మన కోసం ఏదైనా క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే టిప్ చెప్తారా? ఎండాకాలం వస్తుంది కాబట్టి దానికి సంబంధించి అయినా మన వ్యూవర్స్కి అయినా అట్లీస్ట్ హెల్ప్ అవుతుంది. సాంగ్ పాడతాను, అది కూడా కొంచెం గొంతు కూడా బాగాలేదు, అట్లా పాడతాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీరు పాడుతుంటే నేను వినేస్తాను చూడండి. ఓకే, కానీ ఈజీగా క్వశ్చన్ అడగాలి నన్ను. మరి నేను ఈజీగా అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. అదే నాకు ప్రాబ్లం తెలుసా? నేను క్వశ్చన్ అడుగుతాను కరెక్టే, మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు, నాకు అదే ఇబ్బందిగా ఉంది. దానికి తగ్గట్టు కొంచెం క్లూ ఇస్తే ఎమ్మటే క్యాచ్ చేస్తాను. ఓకే ఓకే. అటు నువ్వే ఇటు నువ్వే, మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలిపిరి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గురుతకు రాని క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కానీ కలవయ్యేనావులే. అంతే అండి, థ్యాంక్ యూ. ఏ బాగా పాడారు తెలుసా మీరు? వాయిస్ బాగుంది మీకు. టెన్షన్ లో ఏం పాడుతున్నా కూడా నాకు సరిగ్గా అర్థం లేదు కాలేదు. లేదు, బాగా పాడారు. నేను మీతో పాటు హమ్ చేస్తున్నా, చూసారా? విన్నారా? చూస్తున్నాను విన్నా. నిజంగా బాగా పాడారు, మీరు ట్రై చేయొచ్చు కదా. దేనికండి? సింగర్ కా? మనకి ఎందుకులేండి. అయ్యయ్యో, ఇంకా ఎన్ని రోజులు అట్లా అనుకుంటారు? నిజంగా బాగుంది, నిజంగా నేను జెన్యున్ గా చెప్తున్నాను, బాగుంది మీకు వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫ్లో, ఆ గ్రాఫ్ అనేది కూడా వెళ్తుంది మంచిగా. అవును. ఓకే, నేను క్వశ్చన్ అడగనా? కొంచెం ఈజీగా అడగండి, దెబ్బకి వాళ్ళు వచ్చేసేయాలి శారీ మీ దయ వల్ల. నేను ఈజీగానే అడిగేస్తాను, మీరే ఆన్సర్ చేయాలి, నేను అదే చెప్తున్నా అప్పటి నుంచి. ఓకేనా? ఓకే. ఓకే. ఏ పక్షికి మత్తు మందులు ఇస్తే వేగంగా ఎగురుతాయి? టైం స్టార్ట్ అయిపోయింది, మీకు క్వశ్చన్ కూడా అక్కడ స్క్రీన్ పైన వచ్చేసింది. ఏ పక్షికి మత్తు మందులు ఇస్తే వేగంగా ఎగురుతాయి అంటే ఎగిరేవన్నమాట. పావురమా? పావురమా? అది మీరు ఓకే అనుకుంటే లాక్ చేస్తా, లేదు అని అనుకుంటే వేరే దానికి వెళ్దాము. కొంచెం క్లూ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా కదా, పక్షి ఎగిరేది. ఇంకా నేను దానికి క్లూ ఎట్లా ఇవ్వాలో నాకు తెలియట్లా. టైం టైం టైం. గద్దనా? మీరు ఏం చెప్తున్నారు? పక్షి అన్నారు కదా. పక్షి, ఇందాక ఏం చెప్పారు? ఓ పావురం. రెడీ. ఓకే, పావురం. ఓకే, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. మీరు గెలిచారు, నేను గెలిపిస్తా అని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో పావురం అనిపించింది చెప్పానండి. అవునా? సరే, కాల్ కట్ చేయొద్దు, ఓకేనా? కాల్ కట్ చేస్తే మాత్రం మళ్ళీ డీటెయిల్స్ తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది. కాల్ కట్ చేయకుండా మీరు మా వాళ్ళతో మాట్లాడండి, ఓకేనా? పింగ్మాల్, అమీర్పేట్. సో నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో. హాయ్, ఎవరు మాట్లాడేది? కొంచెం గట్టిగా మాట్లాడరా, నాకేం వినిపించట్లా. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, ఈస్ట్ గోదావరి?
అవునక్క కాకినాడ డిస్ట్రిక్ట్. ఆ? కాకినాడ డిస్ట్రిక్ట్. ఓకే, నిన్న కూడా కాల్ చేశారు కదా. అవునక్క నేను ఓడిపోయాను. కొంచెం గట్టిగా మాట్లాడు, జోష్తో మాట్లాడు. నాకు ఏదో డల్గా ఏదో మాట్లాడుతున్నా అన్నట్టు మాట్లాడుతున్నారు. హలో 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 శ్రీలక్ష్మి గారు, హలో హలో. కాలర్ కట్ అయిపోయినట్టున్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి, ఎవరు? హలో హలో, ఎవరండి? నా పేరు వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, ఎక్కడి నుంచి అండి? నేను హైదరాబాదేనండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను హోమ్ మేకర్ అండి. ఓకే, సో చెప్పండి, బాగున్నారా? బాగున్నా అండి. ఇప్పటి వరకు 10 సార్లు చేశానండి నేను. అవునా? నేను సీనియర్ అనమాట, అందరికంటే అంత ఎన్ని సార్లు చేశా. చేసి 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 అసలు ఇక సరేలే మళ్ళీ ఈ రోజు చేద్దామంటే కలిసింది. అవునా? ఒకసారి 35 కట్ అయిపోయింది, మళ్ళీ చేసి మళ్ళీ కలిసింది లక్కీగా. ఈ రోజు బాగానే కలిసింది. చూడాలి గెలుస్తానో గెలవను మరి. గెలవాలని కోరుకుంటున్నా నేను. మమత గారేనా మీరు? నేను మమతానే. 4 సార్లు మీతో మాట్లాడా. అదే అదే. ఓకే, అది కాదు, పుట్టింటి పట్టుచీర కోసం ఆశ కదా, ఎవరికైనా ఉంటుంది కదండి. అవును. అందుకోసమని ఎన్నిసార్లు చేసినా ఏమనిపిస్తుంది, మా కోపం కూడా రాదు, చేస్తూనే ఉంటాం అంతే ఇంటి నెల. నిజంగా అంటే అదొకటి మన ఉంటది కదా, మన ఇంటిలాగా, మన పుట్టింటిలాగా. అది అవునవును, అది పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఎంత ఖరీదు పెట్టి కొనుక్కున్నా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది తక్కువైనా కూడా మనకి అపురూపంగా వేసేది. ఓకే, సో చెప్పండి, ఏం చేశారు మరి ఈ రోజు వంట? ఏంటి స్పెషల్? అంటే నేను బీరకాయ పొట్టు పచ్చడి చేశాను, మజ్జిగ పులుసు చేశాను, టమాటా ఫ్రై చేశాను. మజ్జిగ పులుసు నా కోసం పంపించండి తప్పకుండా. రండి మా ఇంటికి భోజనానికి రండి. ఎక్కడ చెప్పండి, వచ్చేస్తా. ఇలా నాంపల్లి అండి, ఎగ్జిబిషన్ ఉంది కదా దగ్గరే దగ్గరే. రండి, ఈసారి ఎగ్జిబిషన్ వస్తే నేను తీసుకెళ్తాను. ఓకే, సో చెప్పండి, ఏంటి మరి మన ప్రోగ్రామ్ చూస్తున్నారు? మన ప్రోగ్రామ్స్ లో ఏ ప్రోగ్రామ్ మీకు బాగా ఇష్టం చెప్పండి? నాకు న్యూస్ చూస్తాను బరాబర్. మనదే బరాబర్ కూడా. అందరికి మీరే చూస్తారు కదా, కానీ ఎంత తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి, ఎంత తేడావో మీకు. అవును, అది గమ్మత్తుగా చెప్తారు, ఇది వేరేగా ఉంటుంది, భాష అది వేరేగా ఉంటుంది. అది శ్రీవల్లి, ఆనంద అది శ్రీవల్లి, ఇది మమత. ఇది మమత శ్రీవల్లి, అది శ్రీవల్లి. ఆనంద సిద్ధి అది కూడా చూస్తామండి. కొంచెం ఈ వాస్తు ఉంటారని చెప్తారు కదా ఆయన, అవి చూస్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీలాగే అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా. సో చెప్పండి, మరి ఏంటి, ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉన్నారా? క్వశ్చన్ అడిగితే ఎవ్వరు లేరండి, ఒక్కరే ఉన్నారా? ఒక్కరినే ఉన్నాను. అయ్యో, ఇంట్లో నేనున్నా మీకు. మా అమ్మాయిలాగే మీరు కూడా. నాకు ఆడపిల్లలు లేరు అనుకో. అవునా? నన్ను అనుకోండి మీ అమ్మాయి లాగే, తీసుకోండి నన్ను. అలవాటు అయిపోయింది. ఓకే, సరే, మన కోసం మరి మీకు తెలుసు కదా, టిప్ చెప్తారా, క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే ఏదైనా పాట పాడతారా? ఓకే, అలాగే ఎండాకాలం ఉంది కాబట్టి దాని గురించి కూడా మీరు మంచిగా టిప్స్ చెప్పండి, పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. పిల్లలకేనండి, ఇప్పుడు రాత్రి అన్నం వండేయాలి, సాయంత్రం అన్నం వండేసి రాత్రి ఏం చేయాలంటే పాలు పోసేయాలి. అందులో పోసేసి ఒక ఉల్లిపాయ వేసేసి ఇంత పెరుగు వేసి పెట్టేయాలి. పెట్టి పొద్దున్నే పిల్లలకి పెడితే ఈ వడదెబ్బ తగ్గుతుంది. ఓకే, చాలా మంచిది అన్నమాట అది. అది పెరుగు ఉల్లిపాయ వేయాలి, ఉల్లిపాయ వేస్తే చలవ చేస్తుంది. బయటికి వెళ్ళినా మీరు ఎంతో చలవ అన్నమాట. ఏ నెలలో అలా మా చిన్నప్పుడు మా అమ్మగారు అలా పెట్టేవారండి నాకు. ఓకే, అది చాలా మంచిది. ఈ మధ్య కూడా చాలా మంది అంటే వైరల్ అవుతా ఉంది అన్నమాట. అంటే ఫర్మెంటెడ్ రైస్ తింటే చాలా మంచిది, గట్ హెల్త్ అనేది బాగుంటది అని. రాత్రి వండేసేస్తే మీకు ఇంకా మంచిది అన్నమాట, పొద్దున్న నుంచి సద్దన్నం అన్నమాట అట్లా. యా, అవునవును. యాక్చువల్ గా అంతకు ముందు తినేవాళ్ళు కదా. మీరు చిన్నప్పుడు తినేవాళ్ళం కదా 3 పూటలు. ఇప్పుడు అన్నం వద్దు, ఇది తినద్దు, 3 పూట్ల అన్నం తినేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. ఇప్పుడే ఏం తినొద్దంటే అది వద్దంటారా? నాకైతే నవ్వు వస్తుంది. అప్పుడు బాగానే ఉన్నాం, ఆ బలంతో ఇప్పుడు
68, 69 ఏళ్ళు వచ్చిన ఎంత అలా గట్టిగా తిన్నారు ఉన్నాను. కాబట్టి గట్ హెల్త్ బాగుంది, హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు అవునండి. ఏమీ లేదు, మొత్తం పెస్టిసైడ్స్. కాదండి, చింతపండు తినట్టు అంటారు. ఇచ్చిన ఏ చూసా తెలియదు, చింతపండు తిన్నప్పటి నుంచి తింటున్నాం. ఇప్పుడు వద్దు, కొత్తగా తింటే ఏమవుతుందో నేను ఒకటే అనుకుంటా. అన్ని మళ్ళీ రుబ్బుకోవడం, కింద కూర్చోవడం, బట్టలు ఉతుకోవడం అన్ని చేస్తే మళ్ళీ మంచిగా అవుతారు మనుషులు. ఏ రోగాలు కావన్నమాట. వాటింగ్స్ ఇవన్నీ వచ్చి మనకి ఇది రోగాలండి. ఇంకా మా అమ్మగారు చిన్నప్పుడు మేము తర్వాణి అని పెట్టేవాళ్ళం. మా అమ్మగారు కుండలో పెట్టేవారు. మజ్జిగ కొంచెం గంజి అది వేసి అన్నం వేసి అది గట్టిగా పిండి అన్నం తీసి అది పులుస్తున్నది అది ఇంకా మంచిది. అది అందరికి తెలవదు, అది చాలా తర్వాణి అంటారు. రాముడు, శ్రీరాముడు కూడా ఇప్పుడు అడవులు అప్పుడు వెళ్ళినప్పుడు వనవాసానికి వెళ్ళినప్పుడు అప్పుడు విన్నట్టు మే నెలలో అక్కడ విన్నట్ట రామ ఏదో అంటారు. మా అమ్మగారు పాట పాడేవారు. ఓకే, పాడండి. అది పాట ఏదో పాట రాదు కానీ పాట పాటండి అది. ఇప్పుడు ఏం కాదు, ఏదైనా ఒకటి. పరవాణి దాహం గోవింద రామ గోవింద అని ఏదో ఇట్లా పాడేవారండి. అంటే రాముడు తినేవాడు అప్పుడు అండి, అంత మంచిది. ఇప్పుడు ఎవరికి తెలవదండి, ఎవరు తినరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సరే ఇప్పుడు మీరు పాట పాడతారా లేకపోతే నేను క్వశ్చన్ అడిగాను? అడిగాను, పాట పాడమంటే పాడతా, లేకపోతే లేదు, పర్వాలేదు. మీ ఇష్టం, మీరు చెప్పండి. పాడమంటే పాడతా. పాడండి. ప్రణయ సుధా గీతిక పాడవీల రాధిక ఈ వసంత యామినిలో ఈ విజీల వెలుగులలో యామినిలో ఈ నీల వెలుగులలో జీవితమే పులకింతగ నీరింతలు సవరీతి పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక పాడవేల రాధిక. వావ్, నిజంగా చాలా బాగా పాడారు తెలుసా. పాడాను, మళ్ళీ ఇంకో పాట పాడమంటే 2 పాడాను. గుర్తులే చాలా రోజులకి తప్పుడు మొదట్లో అన్నమాట. ఓకే, సరే నేను క్వశ్చన్ అడుగుతున్నా. అయ్యానికి సినిమా ఏనా అడగరా కొంచెం ప్లీజ్. నేను హెల్ప్ చేస్తాను. ఆ సినిమా ఉంటే సినిమా ఏనా ఉంటే అడగండి. సినిమా గురించి అడగనా? సినిమా గురించి అడగండి. సినిమా గురించి, సినిమా 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 బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే సమంత సినిమాలో ద్విపాత్ర అభినయం చేసిన నటుడు, అంటే డబుల్ యాక్షన్ చేసిన నటుడు ఎవరు? బెల్లంకొండ శ్రీనివాస్ అలాగే సమంత ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో ఒక ఆయన 2 అంటే అదేంది ద్విపాత్ర అభినయం చేశారనమాట. హలో హలో హలో, నీ క్వశ్చన్ అడిగేలోపు ఎక్కడికి వెళ్ళిపోయారు? హలో, టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. సారీ అండి, టైం అయిపోయింది, మీరు ఆన్సర్ చేయలేకపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో ఇప్పుడు కాలర్ అయితే మనకు ఆన్సర్ ఏం చెప్పలేకపోయారు కాబట్టి, సో నిన్న మాత్రం మనకైతే విన్నర్ సంతోషి గారు హైదరాబాద్ నుంచి. కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదా, ఈరోజు కాలర్స్ అందరూ మంచిగా మాట్లాడారు. అబ్బా ఎంత మంచిగా పాట పాడారు, నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తోంది. సో ఈ విధంగానే కాల్ చేసి మంచిగా శారీ గెలుచుకోవాలని నీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో